అసలు నాకు పిల్లలు పుట్టరు అని ముందే నేను నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి కాబట్టి అని డిసైడ్ అయ్యేదానికన్నా, సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుండేటప్పుడు ఎలాంటి అసలు టెస్టులు చేయించుకోవాలి, నాకు సంతానం లేమి అని సమస్య ఉందని నేను ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే మేల్లో కూడా ప్రాబ్లం ఉందా లేదా అనేది ఏ రకంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అండి, ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా టెస్ట్లు అనేవి రాస్తాము. అంటే ఫస్ట్ ఒక బేసిక్ హిస్టరీ తీసుకున్నాక మనకి ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయనే తెలుస్తుంది. సో వైఫ్లో ఏంటంటే మనం కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. తన హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఫస్ట్ ప్రీ ప్రెగ్నెన్సీ అసలు ఫిట్నెస్ ఎలా ఉంది, తన ఏజ్, హైట్, వెయిట్, బిఎంఐలో దాని ప్రకారం హీమోగ్లోబిన్ ఎలా ఉంది, అండ్ మిగతా థైరాయిడ్ అనే హార్మోన్ ఎలా పనిచేస్తుంది, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది అని కొన్ని అలా బేసిక్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత తనకి ఇప్పుడు నార్మల్గా హార్మోనల్ టెస్ట్ అనేవి అందరికీ చేయమండి. ఇప్పుడు సపోజ్ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి, అంతా బాగానే ఉందంటే ఒక బేసిక్ స్కాన్ చేస్తాం ఫస్ట్. ట్రాన్స్వెజనల్ స్కాన్లో మనకి మ్యాక్సిమం ఇష్యూస్ ఏమైనా ఉంటే అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు యూట్రస్ ఎలా ఉంది, అండ్ ట్యూబ్స్ జనరల్గా మనకి దానిలో కనిపించవు, బట్ ఏదైనా అది కూడా అన్హెల్దీగా ఉన్నాయంటే ఒక్కొక్కసారి ట్యూబ్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మెయిన్గా ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ క్వాంటిటీ అనేది ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది, ఎగ్ నెంబర్ ఎలా ఉందనేది తెలుస్తుంది. దాంతోపాటు ఎటువంటి ఏమైనా ఓవేరియన్ సిస్ట్ లాగా ఉన్నాయా, అలా ఉన్నప్పుడు ఇంకేమైనా అడ్వాన్స్డ్ హార్మోన్ టెస్ట్ ఏమైనా చేయాలనేది కూడా చూస్తాం. ఇది ఫీమేల్లో. నార్మల్గా మేల్లో ఏంటంటే ఒక సింపుల్ సిమెన్ అనాలిసిస్ ఇస్తారు. ఆ సిమెన్ అనాలిసిస్లో కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, మార్ఫాలజీ ఎలా ఉంది అనేవి బేసిక్గా మనం చూస్తాము. ఇవి అన్నీ బాగానే ఉన్నప్పుడు వీళ్ళకు కూడా అడ్వాన్స్ టెస్ట్లు ఏమి ఉండవు. ఒకవేళ సపోజ్ స్పర్మ్ కౌంటే మరీ తక్కువ వచ్చింది, లెస్ దెన్ 5 million ఉంది, అలా ఉన్నప్పుడు మాత్రమే హార్మోనల్ ఇవాల్యుయేషన్ అనేది చేస్తాం. వాళ్ళకి FSH, టెస్టోస్టెరాన్ హార్మోన్, LH హార్మోన్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చెక్ చేస్తాము. అండ్ ఆల్సో వాళ్ళ హిస్టరీ బట్టి కూడా ఒక్కొక్కసారి మన హిస్టరీలో ఇప్పుడు సపోజ్ ఏమైనా ఎరెక్షన్ ఇష్యూస్ ఉన్నాయి, అట్లా ఉన్నప్పుడు కూడా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ టెస్ట్ చేస్తాం. అండ్ ఆల్సో మగవాళ్ళలో ఒకవేళ కౌంట్ మరీ 0 వచ్చింది అన్నప్పుడు ఒక్కొక్కసారి డాప్లర్ చేయడము, లేదంటే ఒక్కొక్కసారి క్యారియోటైపింగ్ లాంటి అడ్వాన్స్ టెస్ట్లు కూడా ఉంటాయండి. అండ్ ఈ టెస్ట్లు ఇవి జనరల్గా కామన్గా చేసేవి మాత్రం మగవాళ్ళకి ఒక సీమెన్ అనాలిసిస్, ఆడవాళ్ళకి ఒక స్కాన్, అండ్ ఆల్సో కొన్ని బ్లడ్ టెస్ట్. దీనిలో మనకి బేసిక్ ఇష్యూస్ అనేవి కనిపిస్తాయి.